హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీకు తెలుసా ఈ ప్లేస్ ఎక్కడ ఉందో? తెలిస్తే కమెంట్ చేయండి. స్విమ్మింగ్, స్కేటింగ్, పిల్లలు ఆడుకోవడానికి ప్లేగ్రౌండ్, బుక్స్, పేపర్ చదవడానికి లైబ్రరీ, అలాగే యోగా చేయడానికి పీస్‌ఫుల్ ప్లేస్. మరి ఇంకెందుకు ఆలస్యం? చూసేయండి మరి అన్నీ కూడా. ఇక్కడ అయితే ఎంతో అందంగా, ఆహ్లాదంగా ఉంది కదండీ చూస్తుంటే. ఈ ప్లేస్ నేచర్‌ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇక్కడ చాలా బావుంటుంది. ఇది ఎక్కడో కాదండి, మన కాకినాడలోని వివేకానంద పార్క్‌లో సండే వస్తే చాలు పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ అంతా కూడా చెట్లతో, మొక్కలతో అందంగా ఉంటుంది. ఇక్కడికైతే మీ పిల్లల్ని తీసుకెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు. నేచర్‌ని కూడా చాలా బావుంటుంది ఇక్కడైతే. వాకింగ్ చేసేవారికి వాకింగ్ ప్లేస్ కూడా ఉంటుంది. అవునండి, మీకు చెప్పలేదు కదూ! ఇక్కడ ఒక ప్లేస్ ఉందండి. ఇదే స్త్రీల వ్యాయామశాల. అంటే లేడీస్‌కి జిమ్ ప్లేస్ అన్నమాట. ఫ్రీ జిమ్ అన్నమాట ఇక్కడ. మనం ఎంత టైం అయినా చేసుకోవచ్చు. పిల్లలు కూడా వాటితో సరదాగా ఆడుకుంటూ ఉంటారు ఇలాగా. మరైతే నెక్స్ట్ వచ్చేసి స్విమ్మింగ్ ప్లేస్‌కైతే వచ్చాము. ఇక్కడ స్విమ్మింగ్ లోపలికైతే చూద్దాము ఎలా ఉంటుందో. చూస్తున్నారు కదా! స్విమ్మింగ్ నేర్చుకోవడానికైతే 4-14 ఇయర్స్ వరకు పిల్లలనైతే నేర్పిస్తారు అక్కడ. స్విమ్మింగ్ నేర్చుకోవడానికి కావాల్సినవి ఏంటంటే 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, స్టూడెంట్ ఆధార్ కార్డ్ అయితే ఇవ్వాలి. మార్నింగ్ 5-8 వరకు 1 అవర్ జరుగుతుంది. ఈవినింగ్ అయితే 4-8 వరకుని ప్రతి 1 అవర్‌కి ఒక బ్యాచ్ మారుతూ ఉంటుంది. స్విమ్ సూట్ అయితే స్టూడెంటే తీసుకొని రావాలి. అలాగే నేర్చుకోవడానికి 1 అవర్‌కి 1200 తీసుకుంటారు. అంటే 1200. ఇక అయితే మరి చూడండి, షటిల్ కోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. షటిల్ కోర్ట్స్ కట్టుంటాయి. ఎవరు ఆడుకోవాలనుకున్నా అక్కడ ఆడుకోవచ్చు. పిల్లలైనా పెద్దవారైనా కూడా ఆ షటిల్ కోర్ట్స్ దగ్గర ఆడుతూ ఉంటారు. మీరు కూడా ఇక్కడికి ఎప్పుడైనా వచ్చి ఉంటే కమెంట్ చేయండి. అండ్ స్త్రీల వ్యాయామశాల చూశారు కదా! ఇక్కడైతే పురుషుల వ్యాయామశాల కూడా ఉంటుంది. జిమ్ చేయడానికి యూస్‌ఫుల్ అయ్యే ఐటెమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ పార్క్ లోపల ఎలా ఉంటుందంటే మధ్యలో వాటర్ ఉంటాయి. ఆ వాటర్ చుట్టూ వాల్ కట్టి ఉంటుంది. ఆ వాల్ రౌండ్‌గా ఉంటుంది. వాటర్ చుట్టూ ఉన్న ప్లేసెస్‌లో మీరు చూస్తున్నారు. పిల్లలు ఆడుకునే ప్లేస్‌కైతే వచ్చేసాము. చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ పిల్లలైతే. మరి నెక్స్ట్ అయితే స్కేటింగ్ ప్లేస్‌కి అయితే వచ్చేసాము. వావ్! ఎంత బాగా చేస్తున్నారో పిల్లలు స్కేటింగ్ చేయడానికైతే ప్లేస్ చాలా పెద్దది ఉంటుంది ఇక్కడ. స్కేటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే అందులో ఒక ఆఫీస్ రూమ్ అయితే ఉంటుంది. అక్కడ అప్లికేషన్‌కి 1000 పే చేయాలి. అప్పుడు మనకి ఒక ఐడీ కార్డ్ అయితే ఇస్తారు. మంత్లీ ఫీజ్ 1500 తీసుకుంటారు. 1 అవర్ నేర్పిస్తారు రోజు కూడా. స్కేటింగ్ షూస్ అయితే స్టూడెంటే కొనుక్కు తీసుకురావాలి. మీరు మార్నింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మార్నింగ్ 1 అవర్, అలాగే లేదంటే మీకు కుదరకపోతే ఈవినింగ్ నేర్చుకోవాలనుకుంటే ఈవినింగ్ 1 అవర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది లైబ్రరీ అండి. మనకి పేపర్స్ చదువుకోవాలనుకున్నా, బుక్స్ చదువుకోవాలనుకున్నా ఇక్కడికి వెళ్ళి మనం చదువుకోవచ్చు. మీరు యోగా నేర్చుకోవాలనుకుంటే 5-6 నేర్పిస్తారు ఇక్కడ రెడ్ క్రాస్ సంస్థ వాళ్ళు ఈ బిల్డింగ్ లోపల. దీనికి మనీ అయితే ఏమీ పే చేయనవసరం లేదు. చూశారు కదండి ఈ పార్క్‌ను. ఇక్కడ ఉన్న లోపల అంతా కూడా మీకు చూపించాను.
దీన్ని కులాచెరువు పార్క్ అని, వివేకానంద పార్క్ అని కూడా అంటారు. పిల్లలు ఆడుకునే ప్లేస్లు, స్విమ్మింగ్, లేడీస్ జెంట్స్ జిమ్ ప్లేసెస్, అలాగే స్కేటింగ్ ప్లేసెస్, వీటన్నిటిని కూడా మీరు కూడా చూడాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు కాకినాడలోనే ఉంటుంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.